నిధులు ఏదైతే ఉంటాయో అవి ఆ వసతులు, ఫుడ్ క్వాలిటీని మెరుగుపరచడానికి ఎక్కువ ఫండింగ్ కేటాయించాలి. అంతేకాకుండా సాంకేతిక పద్ధతి ద్వారా ఈ సీసీటీవీ మానిటరింగ్ ద్వారా అసలు ఏం జరుగుతుంది కిచెన్ లా, ఈ హెల్త్ డేటా ట్రాకింగ్ కావచ్చు, ఫిర్యాదు ట్రాకింగ్ కావచ్చు, దీన్ని మొత్తం సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలి. అవసరమైతే క్షణాలలో వెంటనే భారతీయుడు సినిమాలలో మెమోలు పోతాయి కదా అట్లా. అంతేకాకుండా ఇండిపెండెంట్ కమిటీ అధికారులది కాకుండా. రైట్ పూర్ణచంద్రరావు సార్ చెప్పండి. నిజంగా ఇప్పుడు మన దొండ్ర కుమారస్వామి గారు చెప్పినట్టు ఏదైనా కమిటీ వేస్తారు, అధికారులు వేసుకుంటారు. ఆ కలెక్టర్ గారు కమిటీ వేస్తారు, ఆ ఏరియాలో ఎంఆర్ఓ ఎవరో ఉంటారు. ఇక్కడ ఈ మొత్తం వ్యవస్థలో సీఎం కానీ మన ఆరోగ్య శాఖ కానీ విద్యాశాఖ కానీ ఏదైతే శాఖలు వస్తాయో ఈ ఏదైతే ఘటనల మీద వీళ్ళందరూ కూడా ఎవరైతే సీనియర్ ఆఫీసర్స్, ఒక సిన్సియర్ ఆఫీసర్ రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో, అంటే ఈ అధికారంలో ఉన్న వాళ్ళతో సంబంధం లేని వాళ్ళతో కమిటీ వేసి త్రూఅవుట్ ఎంటైర్ స్టేట్స్లో తెలుగు అది ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు వేస్తే కనుక ఇది ఒక అడుగు ముందుకు పడుతుందా అనుకోవడానికి అవకాశం లేదంటారా పూర్ణచంద్రరావు ఈ విషయంపై? ఈ డిస్కషన్ డిబేట్ కి నన్ను పిలిచినందుకు మీకు ప్రైమ్ లైన్ వారికి ధన్యవాదాలు. అలాగే కో ప్యానలిస్ట్ కుమారస్వామి గారికి కూడా నమస్కారాలండి. థ్యాంక్ యూ సార్. ఇది మంచి కార్యక్రమం. ఏ ఛానల్, ఏ న్యూస్ పేపర్ చేపడుతున్న కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రజలు ఖచ్చితంగా మీకు వినపడి ఉంటారు. రైట్. ఇందులో ఇది పెద్ద గొప్ప విషయం కాదండి. హాస్టళ్ల నిర్వహణ అనేది గొప్ప విషయం ఏం కాదు. మెస్ నిర్వహణ చాలా వండి పెట్టడం అనేది అది వెన్నతో పెట్టిన విద్య. ప్రతి వ్యక్తి ఇంట్లో మరి ఇప్పుడు అందరూ ఈవెన్ మగపిల్లలు కూడా వాళ్ళు వంట నేర్చుకుని వంట చేస్తారు. ఈ రోజు మారిపోయినాయి పరిస్థితి. సో వండి పెట్టడం అనేది చాలా అత్యంత సునాయాసమైనటువంటి పని. అంతకన్నా తేలిక పని ఇంకోటి ఉండదు. కరెక్ట్ సార్. తినటం ఎంత ఈజీనో వండి పెట్టడం కూడా అంత ఈజీ అయిపోయింది ఈరోజు. సరే, ఇంతకుముందు ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి, ఇంతకుముందు ఏవో కట్లు పొయ్యిలు ఇబ్బందులు పడేవాడు. అట్లా కాదు, అన్ని కూడా కంట్రోల్డ్ సిచ్యువేషన్స్ లో వచ్చినాయి. అన్ని చోట్ల అన్ని కూరగాయలు దొరుకుతున్నాయి. పూర్వం 30 years బ్యాక్ కూరగాయలు దొరికేవి కావు. ఇప్పుడు అన్ని చోట్ల అన్ని దొరుకుతాయి. అయినప్పటికీ ఇది నిర్వహణ లోపం. డబ్బులు లేవా అంటే డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేకేం లేవు. ప్రభుత్వం నిధులు కూడా ఇస్తుంది. దాన్ని కాంట్రాక్టర్ల వ్యవస్థ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ముందు ప్రభుత్వానికి సేవాభావం లేదండి. ప్రభుత్వంలో ఉన్న నేతలకి వాళ్ళకి ఏమి చీమగుట్టినట్టు కూడా అనిపించదు. ఇట్లాంటి విషాహారం తిని పిల్లలు ఇట్లా అయ్యారు. ఇందాక కుమారస్వామి గారు చెప్పినట్టు ఇంట్లో పిల్లోడికైతే మనం ఎంత ఆందోళన చెందుతాం. వాళ్ళకి ఇప్పుడు రాజు అనేవాడు ఏం చేశాడంటే రాజకీయాల్లో కూడా ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకున్నాడు అని చెప్పేవాళ్ళు. అదొక మెయిన్ పాయింట్ అనమాట. యుద్ధాలు చేసేవాడు, ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసుకునేవాడు. వీళ్ళగా నేచర్ లేదు. ఒక ఎక్కడనో పుట్టిన ఆవిడ మదర్ తెరిసా వచ్చి సేవాభావంతో ఇక్కడ పనిచేసింది. ఆమెకి ఏమున్నాయండి, రిసోర్సెస్ ఏమున్నాయి? ఆమెకి ఎవరన్నా ఓట్లేసి గెలిపించారా? ఆమె ఏమన్నా అధికారంలోకి వచ్చిందా? ఎలా ఆమె చేసింది అంటే ఇక్కడ బేసికల్గా ఏంటంటే నాయకుల దగ్గర సేవాభావం లేదు. అధికారుల్లో ఇంతకుముందు ఉండేది 30 years బ్యాక్ సినారియో ఏంటంటే మనం బాగా పనిచేయాలి అనేది ఉండేది. సీనియర్ అధికారులు చాలా సీరియస్ గానే వ్యవహరించేవాళ్ళు. ఎక్కడో కింద లోటుపాట్లు ఉండేవి కానీ పైన అందరూ ఆదర్శవంతంగానే ఉండేవాళ్ళు. అందువల్ల ఈ పై అధికారుల్లో కూడా సేవాభావం లోపించిపోయింది. వీళ్ళు ఎంత తొత్తుల కింద తయారయ్యారు. మంత్రులకు తొత్తులుగా, సీఎంకు తొత్తులుగా. సార్ ఇవన్నీ చోట్ల జరుగుతాయి సార్, ఏముంది సార్ ఆ మాత్రం ఉండదా అని దాన్ని లైట్ తీసుకోవడం. ఈ ప్రెస్ వాళ్ళు ఎక్కువ చేస్తారు సార్, గోరంతలు కొండంతలుగా చేస్తారంట. నేనేమంటానంటే సేవా దృక్పథం ఉన్న రోజున ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారికి ఒక ఇన్స్ట్రక్షన్ అడుగుతుంది. నీ దగ్గర గనక ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగితే నువ్వే దానికి రెస్పాన్సిబుల్. నువ్వు క్లాస్ 4 చేస్తావా, క్లాస్ 3 వాడిని చేస్తావా కాదు, నిన్ను నేను రెస్పాన్సిబుల్ చేస్తా. అది దీనికి ఇన్ని కమిటీలు అక్కర్లేదండి. ఎందుకు కమిటీలు ఉండాలి? ఒక ఐపీఎస్ అధికారు, ఐఏఎస్ అధికారు, ఒక రిటైర్డ్ జడ్జి చేసేది ఏంటి? ఇక్కడ క్రియాశీలకంగా వ్యవహరించేది ఏంటంటే లోపాలు అందరికీ తెలుసు. ఇదో పెద్ద స్టడీ చేయాల్సింది ఏం లేదు. అందరికి ఎందుకు నేను చెప్పాను కదా, ఇంట్లో అందరికీ వంట తెలిసినప్పుడు ఏంటి స్టడీ చేయాలి? ఇదేమన్నా కోవిడ్ ఎట్లొచ్చింది ఏంటి అనేది స్టడీ చేయటానికి కమిటీ వేయాలా? ఏ రోగం ఏంటో తెలియకనా? కాదు కదా.
ఇది మాయరోగం, రాజకీయ మాయరోగం, Correct. అధికారుల్లో నిర్లక్ష్యం, తర్వాత సిగ్గుపడే తత్వం ఉండాలి. నా ఏరియాలో అయిందా ఇలాంటి ఇన్సిడెంట్, 100 మంది పిల్లలకి ఇలా అయిందా అనేటువంటి నేచర్ వాడికి కలుక్కుమనాల. కన్సర్న్ ఆఫీసర్ కలుక్కుమనే విధంగా రావాలంటే అతన్ని జిల్లాధికారిని రెస్పాన్సిబుల్ చేసి, దొండు కుమార్ స్వామి గారు బాగా చేస్తున్నారు ఆయన కార్యక్రమం, ఎవరో ఒకళ్ళు చేయటం వల్ల కనీసం ఏదో స్థాయిలో చర్య తీసుకున్నట్టుగా కలెక్టర్ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు, ఇదే మాదిరిగా జిల్లా అధికారిని ఎందుకు చేయలేదు? జిల్లా అధికారినే రెస్పాన్సిబుల్ చేస్తే అతను ఏం చేస్తాడంటే, జిల్లాధికారి వీళ్ళు మామూలు తీసుకుంటారు, హాస్టల్స్ నుంచి, కాంట్రాక్టర్ నుంచి, వార్డెన్లు అబ్సెంట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. Right. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ లో ఈవెన్ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల అధికారులు కూడా ఉండి చేసే పని అదే. ఏంటంటే ఎక్కడికక్కడ ఎవడికి వాడు నాకు ఎంత డబ్బు వస్తుందని చూస్తాడు. రైట్ సార్. పైన పక్క జిల్లా అధికారి నాకు ఆ సర్వీస్ రాలేదు, నేను డిప్యూటీ కలెక్టర్ అయి ఉంటే బ్రహ్మాండంగా నాకు డబ్బులు వచ్చాయి, నేను ఒక డిఎస్పీని అయితే బ్రహ్మాండమైన అధికారం చలాయించేవాడిని, నేనేంటంటే గ్రూప్ 1 లో ఈ డిఎస్డబ్ల్యూగా సెలెక్ట్ అయ్యాను, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యాను, ఏదో ఉద్యోగం వచ్చింది, ఇందులో నాకు ఎంత వస్తాయి రైట్ అనే ధోరణి ప్రబలటం వల్లనే ఈ ఎమ్మెల్యేలు కూడా అట్లాంటి వాళ్ళే కదా, రోజు డబ్బులు సంపాదించుకునే మార్గాలే చూస్తున్నారు ఎమ్మెల్యేలు. సో డబ్బులు తీసుకునే పోస్టింగ్లు ఇస్తారు. సో పెద్ద పెద్ద హాస్టల్స్ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయంటే మళ్ళీ జిల్లా అధికారి కూడా డబ్బులు ఇచ్చి వస్తారు. రైట్. కలెక్టర్ కూడా ఏం చేయలేడు ఆ అధికారి, ఎందుకంటే వాడికి ఎమ్మెల్యే ఒత్తాస్తుంటుంది. ఇలా ఈ అధికారులను కనుక రెస్పాన్సిబుల్ చేస్తే నువ్వు ఎట్లో వచ్చేనా, నువ్వు డబ్బులు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నా, నువ్వు డబ్బులు Right, sir. లంచం తింటున్నావు లేదా నాకు Conclude చేయండి తెలియదు సార్. కానీ సార్ సార్ నీ ఏరియాలో గనక ఇలాంటి విషాహారం గనక తిని పిల్లలు అస్వస్థ గురైతే నిన్ను సస్పెండ్ చేస్తా, రైట్ నువ్వే రెస్పాన్సిబుల్ అనేది రావాల్సిన అవసరం ఉంది. Right, sir. అదే దీనికి విరుగుడు. రైట్ సార్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొన్న పూర్ణచంద్రరావు గారికి, మన దొండ కుమారస్వామి గారికి ధన్యవాదాలు. ఏదేమైనా ముఖ్యమంత్రి, కన్సర్న్ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో, ప్లీజ్ సమయం లేదండి, సమయం లేదు, వేరే బ్రేకింగ్ ఉంది. ముఖ్యమంత్రి కానీ, కన్సర్న్ హెల్త్ మినిస్టర్ కానీ, విద్యాశాఖ మంత్రి కానీ దీని మీద చర్యలు తీసుకుంటే తక్షణమే అధికారులను సస్పెండ్ చేస్తే ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు కానీ, లైంగిక దాడులు కానీ అరికట్టొచ్చని మన ఈరోజు డిబేట్లో పాల్గొన్న వక్తలు చెప్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. ఇది రోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి Prime 9 News.